వెల్కమ్ టు మై ఛానల్. టుడే టాపిక్ వచ్చేసి 2.5 సెంటు ఇంటికి 2x2 టైల్స్ వేసుకుంటే ఎంత అవుతుంది, కొనుక్కుంటే అమౌంట్ అనేది ఎంత అవుతుంది అనేది ఈ వీడియోలో పూర్తిగా వివరిస్తాను. కొత్తగా చూసేవాళ్ళు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. 2.5 సెంటుకి వచ్చేసి 1085 ఎస్ఎఫ్టీ వస్తుంది. 2.5 సెంటుకి వచ్చేసి 1085 ఎస్ఎఫ్టీ అనేది వస్తుంది. కాబట్టి మనకి ఫ్లోరింగ్ అంతా వస్తుందా అంటే మనకి ఫ్లోరింగ్ అంత అయితే రాదు. ఎందుకంటే దానిలో బాత్రూమ్లు లేదంటే కాంపౌండ్ వాళ్ళు, ఇటుక గోడలు, కాంపౌండ్ గోడలు, దీని ద్వారా మనకి కొంత అయితే మైనస్ అవ్వడం అయితే జరుగుతుంది. నేను ఒక ఇంటి గురించి అయితే మీకు ఎగ్జాంపుల్గా చెప్తున్నాను. దాదాపు 2.5 సెంటుకి వచ్చేసి 800 స్క్వేర్ ఫీట్ నుంచి 900 స్క్వేర్ ఫీట్ దాకా రావచ్చు. కాబట్టి నేనైతే 800 స్క్వేర్ ఫీట్కి అయితే ఇప్పుడు లెక్కేయడం ఎగ్జాంపుల్గా మీకు చెప్తున్నాను. ఆల్మోస్ట్ 2.5 సెంటుకి 800 స్క్వేర్ ఫీట్ నుంచి 900 స్క్వేర్ ఫీట్ ఆ మధ్యలోనే ఉంటుంది. ఒకవేళ కొద్దిగా దాన్ని మీరు కాంపౌండ్స్ లేకుండా డైరెక్ట్ కాంపౌండ్స్ లేకుండా గోడలు లేకుండా అటాచ్ చేస్తే ఇంకా ఎక్కువ పెరిగే అవకాశం ఉంది. కాబట్టి వచ్చేసి ఇప్పుడు ఇంట్లో మరియు బయట, లోపల మరియు బయట వచ్చేసి అంతా కలిపి చెప్తున్నాను. ఎందుకంటే మనకి పార్కింగ్ టైల్స్ కూడా అవైలబుల్లో ఉంటాయి. కాబట్టి బయటకి పార్కింగ్ టైల్స్ కూడా 2x2 అనేవి వేసుకోవచ్చు. కాబట్టి మొత్తం వచ్చేసి 2.5 సెంటుకి వచ్చేసి 1085 స్క్వేర్ ఫీట్స్ అనేది అవ్వడం జరుగుతుంది. కాబట్టి మనకి కాబట్టి 150 నుంచి 100 దాకా మైనస్ అవ్వడం అయితే జరుగుతుంది. అంటే ఈ కాంపౌండ్ వాల్ గోడలు, బాత్రూమ్లు, ఇటుక గోడల ద్వారా కొద్దిగా అయితే మైనస్ అవ్వడం అయితే జరుగుతుంది. కాబట్టి నేనైతే 800 స్క్వేర్ ఫీట్కి లెక్కేస్తున్నాను. 800 స్క్వేర్ ఫీట్కి వచ్చేసి ఎంత అవుతుంది టైల్స్ కొనుక్కుంటే, 2x2 టైల్స్ వేసుకుంటే ఎంత అవుతుంది. కాబట్టి మనకి 2x2 టైల్స్ వచ్చేసి దాని ప్రైస్ గురించి వెళ్దాం. దాని ప్రైస్ వచ్చేసి దాని మామూలుగా సేల్ చేసి వచ్చేసి 1 ఫీట్ ప్రకారం సేల్ చేస్తారు. అంటే అడుగు ఇంత ప్రైస్ ప్రకారం సేల్ చేయడం జరుగుతుంది. నాన్ బ్రాండ్ లోకల్ బ్రాండ్ చూసుకుంటే మనకు వచ్చేసి అడుగు 40 రూపీస్ నుంచి 60 రూపీస్ దాకా ఉంది. లేదు మనకి మంచి మంచి కంపెనీలు అంటే కజారియా లేదా ఇతర జాన్సన్ కంపెనీలు అయితే స్టార్టింగ్ 50 నుంచి 100 రూపీస్ దాకా ఉన్నాయి. పార్కింగ్ టైల్స్ అనేది ఏరియా బట్టి కూడా మారడం జరుగుతుంది. కాబట్టి ఎగ్జాక్ట్గా అయితే నేను చెప్పలేను. కొద్దిగా నేను చెప్పిన దానికి అటు ఇటు ఉండొచ్చు. నేను మామూలుగా మన ఏరియాలో వచ్చేది అయితే 40 నుంచి 60 రూపీస్. కాబట్టి ఏరియా బట్టి అనేది ఈ టైల్స్ అనేవి ఏరియా బట్టి టైల్స్ రేట్లు అనేవి ప్రైస్ అనేది మారుతూ ఉంటుంది. కాబట్టి నేను ఇప్పుడు లెక్కేసేది మాత్రం సాధారణమైన మామూలు 40 రూపీస్ లెక్కేస్తాను. కాబట్టి 800 ఎస్ఎఫ్టీకి సరిపోతుందంటే 800 ఎస్ఎఫ్టీకి మనం అయితే ఓ 15% యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే దానిలో 5% అనేది వేస్టేజ్ కంపల్సరీ అవుతుంది. ఇంకో 10% వచ్చేసి మీకు ఎస్ కటింగ్ ఉంది. కాబట్టి మొత్తం 920 స్క్వేర్ ఫీట్స్కి లెక్కేసుకోవాలి. 920 స్క్వేర్ ఫీట్స్కి వచ్చేసి మనకి ఎంత అవుతుంది, 920 స్క్వేర్ ఫీట్స్కి వచ్చేసి టైల్స్కి వెళ్తే నేను చెప్పాను కదా, నేను ఇప్పుడు స్టార్టింగ్ ప్రైస్ చేశానని 40 రూపీస్. కాబట్టి 920 ఇంటూ 40 రూపీస్ 36,800 రూపీస్ అవుతుంది. అండ్ ఇంకోటి ఏమంటే మనకి ఆ జాయింట్లలో వైట్ సిమెంట్ అని కావాలి. కాబట్టి వైట్ సిమెంట్ వచ్చేసి ఒక 3 వైట్ సిమెంట్స్ బ్యాగ్ అయితే వేస్తున్నాను. 3 వైట్ సిమెంట్ వచ్చేసి 80 రూపాయల నుంచి 100 లోపు ఉంటుంది. కాబట్టి 100 రూపీస్ చేస్తున్నాను. 100 రూపీస్ ఒక వైట్ సిమెంట్ బ్యాగ్ 100 రూపీస్ 300 అవుతుంది. కాబట్టి మొత్తం వచ్చేసి 37,100 37,100 అయితే అవడం జరుగుతుంది. ఇందులో ఏముందంటే మరి అమాల్ ఛార్జెస్ అయితే మీకు వేయడం జరుగుతుంది. అంటే అది క్వాంటిటీని బట్టి అమాల్ ఛార్జ్ అనేది అయితే ఉంటుంది. కాబట్టి అండ్ క్వాంటిటీని బట్టి అమాల్ ఛార్జ్ అనేది వేస్తారు. లేదు ఇప్పుడు నేను చెప్పిన ఈ 920 ఎస్ఎఫ్టీకి వచ్చేసి 250 నుంచి 500 లోపు అయితే అవ్వచ్చు. అండ్ ఇంకోటి ఓకే, అదేవిధంగా ఇంకో ట్రాన్స్పోర్ట్ ఛార్జ్ అనేది మీకు వేస్తారు. ట్రాన్స్పోర్ట్ అయితే మీకు అది ఏరియా బట్టి, ట్రాన్స్పోర్ట్ అనేది మీ ఊరి బట్టి, సిటీ బట్టి, విలేజ్ బట్టి అయితే ఆ ట్రాన్స్పోర్ట్ అయితే వేయడం జరుగుతుంది. మీకు దగ్గరగా ఉంటే ఆ ట్రాన్స్పోర్ట్ ఛార్జ్ అనేది తక్కువ అవుతుంది. ఒకవేళ దూరం ఉంటే ఈ ట్రాన్స్పోర్ట్ ఛార్జ్ అనేది పెరగడం ఎక్కువ ఉంటుంది. కాబట్టి నేనైతే ఈ 2.5 సెంటుకి వచ్చేసి 37,100 అండ్ ఆల్మోస్ట్ 40,000 రూపీస్ దాకా కావచ్చు. అటు ఇటు అంటే కరెక్ట్గా నేను చెప్పట్లేదు. కొద్దిగా ఎక్కువ కావచ్చు, కొద్దిగా తక్కువ కావచ్చు.
అలాగే ఈ వీడియో మీ ఫ్రెండ్స్ కి రిలేటివ్స్ కి ఉపయోగపడుతుంది అంటే వారికి షేర్ చేయండి. చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ ఎవరైతే లైక్ చేయడం అయితే లైక్ చేయలేదు. లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.